ప్రస్తుత ప్రపంచంలో కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు. చేతిలో సరైన నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. చిన్న వయసులోనే సరైన నైపుణ్యాలను అందించే పాలిటెక్నిక్ విద్యపై కథనం. 10వ తరగతి పూర్తి కాగానే విద్యార్థుల ముందున్న చక్కని నైపుణ్య మార్గం పాలిటెక్నిక్ అని పలువురు విద్యావేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక కోర్సు మాత్రమే కాదని, తక్కువ కాలంలోనే విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దే అద్భుతమైన వేదిక అని చెబుతున్నారు. సాధారణ డిగ్రీలతో ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కష్టమని, అలాంటి వారికి సరైన నైపుణ్యం ఉండే పాలిటెక్నిక్ కోర్సులు ఒక వరం లాంటివని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశం కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పాలిసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్పై పూర్తి అవగాహన కలిగి ఉండి సరైన విధంగా ముందుకు సాగితే మంచి కాలేజీతో పాటు కోరుకున్న బ్రాంచ్లో సీట్లు లభించి చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుందని ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, నాగార్జున సాగర్, సూర్యాపేట, తిరుమలగిరిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా మరో 4 ప్రైవేటు విద్యాసంస్థల్లో పాలిటెక్నిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం మొదటి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మే 27 నుంచి 31 వరకు పాలిసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మే 29 నుండి జూన్ 1 వరకు జరుగుతుంది. సర్టిఫికెట్ల ధృవీకరణ అనంతరం మే 29 నుండి జూన్ 3 వరకు ఆన్లైన్లో ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. జూన్ 6 లోపు అభ్యర్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. జూన్ 6 నుండి 9 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూన్ 9 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. స్లాట్ బుక్ చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 300 రూపాయలు, ఓసీ, బీసీ అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాలి. స్లాట్ బుక్ చేసుకోవడానికి పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, పుట్టిన తేదీని నమోదు చేసి సమీపంలోని హెల్ప్ లైన్ సెంటర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తాము నమోదు చేసుకున్న రోజు హెల్ప్ లైన్ సెంటర్కు వెళ్లి పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10వ తరగతి మార్కుల మెమో, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డ్, ఎస్సీ, ఎస్టీ, బీసీల కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రాలను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలకు 2 సెట్ల జిరాక్స్ పత్రాలను సైతం వెంట తీసుకువెళ్లాలి. ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, తక్కువ ఖర్చుతోనే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం పాలిటెక్నిక్ ద్వారా మాత్రమే సాధ్యమని విద్యార్థులు దీనిని దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ నరసింహారావు సూచించారు. ప్రస్తుతం ఉన్న మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ బ్రాంచ్లతో పాటు కొత్తగా ఈవీ కోర్సును సైతం ప్రవేశపెట్టిందని, ఇది సత్వరమే ఉపాధిని కల్పించే కోర్సు అని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాలిసెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు. సో 27/5/2026 నుంచి 31/5/2026 వరకు ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ కావాలి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కావాలి. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పే చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీకి 300 రూపాయలు అండ్ ఓసీ, బీసీకి 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఫీ పే చేసి స్లాట్ బుకింగ్ చేసుకుంటారో మీకు అక్కడ స్లాట్ మీకు ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత డేట్ అండ్ టైం ఇస్తారు. ఆ డేట్ అండ్ టైంకి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము నల్గొండ పాలిటెక్నిక్ కాలేజ్ హెల్ప్ లైన్ సెంటర్కి రావాల్సి ఉంటుంది. సో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వచ్చేటప్పుడు మీరు తీసుకొని రావాల్సిన సర్టిఫికేట్స్, ఒకటి పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ అండ్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మెమో అండ్ 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. వీటన్నిటిలో కూడా ముఖ్యమైనది స్టడీ సర్టిఫికేట్. 4th నుంచి 10th వరకు మీ స్టడీ సర్టిఫికేట్ని ఖచ్చితంగా తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 29/5/2026 నుంచి 3/6/2026 వరకు మీరు ఆప్షన్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో ఈ సూచనలన్నింటినీ జాగ్రత్తగా గమనించి అభ్యర్థులందరూ కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ముఖ్య గమనికండి, సో ఈసారి తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచెస్ని ప్రతి కాలేజీలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. డిమాండ్ ఉన్న బ్రాంచెస్ని, ముఖ్యంగా నల్గొండ పాలిటెక్నిక్ కాలేజీలో
మనము డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము 2026 అండ్ 27 అకాడమిక్ ఇయర్లో. సో దీనికోసమని మనకు 60 సీట్లను కేటాయిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్. దీనితో పాటు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా రన్ అవుతున్నది. ఈ న్యూ బ్రాంచ్తో పాటు నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మొత్తం 5 బ్రాంచెస్ రన్ అవుతున్నాయి. సో ప్రతి బ్రాంచ్లో కూడా కంప్యూటర్ సైన్స్లో 60, ఇప్పుడున్న ఈవీ టెక్నాలజీలో 60 అండ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్లో 120 సీట్స్ ఉన్నాయండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీ ఆప్షన్స్ను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ గవర్నమెంట్ ఈసారి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నది. డిప్లొమాకు ఇంపార్టెన్స్ని పెంచి డిప్లొమా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా జాబ్ గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అండ్ మేము కూడా ప్రతి స్కూల్కు 10th క్లాస్ స్కూల్కి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది పిల్లల్లో అవేర్నెస్ పెంచడం కోసమని. ఎందుకంటే డిప్లొమా ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం మేము. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ప్రతి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్డ్ మంచి క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ అందిస్తారు. అండ్ ఇక్కడ ప్రాక్టికల్స్కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో థియరీ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరు ఇంటర్ ద్వారా బీటెక్ వెళ్ళిన వాళ్ళకంటే కూడా డిప్లొమా చేసి బీటెక్ వెళ్ళిన వాళ్ళ దగ్గర చాలా క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బీటెక్లో ఎలాంటి సబ్జెక్ట్స్ అయితే చదువుతారో డిప్లొమాలో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ముందే వీళ్ళు చదివి ఉంటారు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళకు క్వాలిటీ పరంగా డైరెక్ట్ ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకంటే వీళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈసారి మేము స్ట్రెచ్ చేసేది ఏంటంటే ఒక థర్డ్ ఆప్షన్ ఒకటి, డైరెక్ట్ ఇంటర్ నుంచి బీటెక్ చేయడం ఒక ఆప్షన్ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ చేయడం సెకండ్ ఆప్షన్ అయితే, ఇంకో మూడో ఆప్షన్ ఏంటంటే డిప్లొమాలో జాబ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. సో డిప్లొమా అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూ కూడా మీరు బీటెక్ కంప్లీట్ చేయొచ్చు ప్యారలల్గా. ఎట్లా అంటే ఈసారి ఉస్మానియా అండ్ జేఎన్టీయూ అండ్ కొన్ని ముఖ్యమైన ప్రైవేట్ కాలేజీలలో కూడా గవర్నమెంట్ మనకు జాబ్ చేసుకుంటూ ప్యారలల్గా బీటెక్ కంప్లీట్ చేసే అవకాశాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని థర్డ్ ఆప్షన్, ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా 17-18 సంవత్సరాలకు జాబ్లో జాయిన్ అవుతున్నాడంటే అతనికి ఫ్రీడమ్ వస్తుంది. ఎందుకంటే డబ్బు సంపాదిస్తాడు కాబట్టి తెలియకుండానే వాళ్ళ ఫాదర్ కూడా స్వేచ్ఛ వస్తుంది. ఎందుకంటే ఇతని ఖర్చులు తగ్గుతాయి కదా, డెఫినెట్గా ఈ అబ్బాయికి స్వేచ్ఛ వస్తుంది, వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం ఖర్చులు తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాబ్ చేస్తూ ఉంటే 3-4 ఇయర్స్లో వీళ్ళకు ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఎక్స్పీరియన్స్ అనేది బీటెక్ అండ్ ఎంటెక్ అంటే కూడా చాలా విలువైంది. సో ఈ ఎక్స్పీరియన్స్తో పాటు ప్యారలల్గా కొంచెం కష్టపడుతూ బీటెక్ కంప్లీట్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో వీళ్ళకు ఎప్పుడైతే బీటెక్ కంప్లీట్ అవుతుందో ప్రమోషన్ కూడా రెడీగా ఉంటుంది. సో నేను ఖచ్చితంగా డెఫినెట్గా థర్డ్ ఆప్షన్ అనేది మిగతా 2 ఆప్షన్స్ కంటే కూడా బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పిల్లల్ని డిప్లొమాని కొంచెం, అంటే డిప్లొమా చేసిన అందరికీ జాబ్లు వస్తాయని గ్యారంటీ చెప్పలేమండి. ఇందులో కూడా కొంచెం కష్టపడి చదివిన వాళ్ళకి అవకాశాలు బాగుంటాయి. ఓకే, జాబ్ చేస్తూ కూడా ఈసారి మన గవర్నమెంట్ ప్యారలల్గా బీటెక్ చేసే అవకాశం ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఫ్యామిలీ కూడా డెవలప్ కావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.